అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా భారీ పతనాన్ని మూటకట్టుకుంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారిగా 96 మార్కును దాటడం ఆర్థిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. గురువారం ట్రేడింగ్ లో 95.96 వద్ద ఒడిదుడుకులకు లోనైన రూపాయి ఇవాళ మధ్యాహ్నానికి ఏకంగా 96.07 కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరగడం, డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం భారత కరెన్సీపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా రూపాయి పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రూపాయి విలువ ఇలాగే క్షీణిస్తూ పోతే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. మనం విదేశాల నుండి దిగుమతి చేసుకునే వంట నూనెలు, పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వాయువు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కేవలం చమురు మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, బంగారం, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ గడియారాల ధరలు కూడా ప్రియం కానున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్య కోసం తమ పిల్లలను పంపిన మధ్యతరగతి తల్లిదండ్రులపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. పెరిగిన డాలర్ రేట్ కారణంగా వారు పంపే ఫీజులు, హాస్టల్ ఖర్చులు భారం కానున్నాయి. వెరసి ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ నాణానికి మరోవైపు సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. రూపాయి పతనం వల్ల విదేశాలకు వస్తువులను, సేవలను ఎగుమతి చేసే రంగాలకు భారీ లాభాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాలకు చెందిన కంపెనీలు డాలర్ల రూపంలో వచ్చే ఆదాయం వల్ల లబ్ధి పొందుతాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నందున మన దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత రిజర్వ్ బ్యాంక్ రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసే యోచనలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరీకరించబడితేనే రూపాయి మళ్లీ కోలుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అప్పటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ ఒత్తిడి కొనసాగేలా కనిపిస్తోంది.